వాస్తవానికి రాజకీయాలు రోజు రోజుకు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో నిత్యం మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అండ్ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఒక హెల్దీ రిలేషన్ కూడా లేకుండా పోయింది. అదేందో అందరం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా. ఐడియాలజీస్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా కలుసుకుంటే అదో పెద్ద బూత్ కార్యక్రమం లాగా తయారైపోతుంది. ఆ విధంగా ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఏ స్థాయిలో రెస్పాండ్ అవుతారంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సోషల్ మీడియా అకౌంట్లు ప్రతి వాళ్ళు ఇంకా అంతే పార్టీలను శాసించడమే, ప్రభుత్వాలను శాసించడమే, అభిప్రాయం చెప్పడం వేరు, ప్రతిదీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం వేరు. మొన్నటికి మనం చూసాం, మంత్రి పార్థసారథి గారు, గౌతు శిరీష గారు, మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఒక ప్రైవేట్ కార్యక్రమం గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైతే అసలు తెలుగుదేశం పార్టీలో బ్రేకింగ్లు వచ్చేసాయి. నారా లోకేష్ గారు సీరియస్ అయ్యారు వాళ్ళిద్దరి మీద అని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో స్పందించారు. చివరికి పార్థసారథి గారికి క్షమాపణ చెప్పారు. గౌతు శిరీష గారు కూడా దాని మీద ఒక రకంగా నిర్వేదం అసహనంతోనే ఇంకోసారి రిపీట్ చేయంలేండి అన్నారు. అయితే తాజాగా నిన్ననే గుంటూరులో కులంపై లోహియా అనే ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు, వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు, మాజీ మంత్రి మాణిక్యం వరప్రసాద్ గారు, మరో ఐఏఎస్, ఇట్లా అందరూ కొందరు సాహిత్యవేత్తలు వీళ్ళు వాళ్ళు హాజరయ్యారు. అండ్ అశోక్ గజపతిరాజు గారు, జూపూడి ప్రభాకర్ గారు పక్కనే కూర్చున్నారు ఆ వేదిక మీద. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు నెటిజన్స్ కూడా అడుగుతూ ఉన్నారు, మరి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన జూపూడి ప్రభాకర్ గారితో అశోక్ గజపతిరాజు గారు వేదిక పంచుకున్నారు కదా, మరి అశోక్ గజపతిరాజు గారితో కానీ క్షమాపణలు చెప్పిస్తారా అని అడుగుతూ ఉన్నారు. వాటికి వచ్చేసే రాజకీయాలు ఇంకేం చేయాలి? అసలు ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలి. ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కనుక కొన్ని ఐడియాలజీస్లో వాళ్ళు ఏకం కావాలి. రాజకీయాలకు అతీతంగా కొన్ని వేదికలు ఏర్పాటు కావాలి. ఇవన్నీ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని ఇవన్నీ బలోపేతం చేస్తాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం కులంపై లోహియా అని అశోక్ గజపతిరాజు గారు పాల్గొనడం, జూపూడి గారు, మరొకరు వీళ్ళందరూ పాల్గొనడం మంచి పని. ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం, పుస్తకం కూడా మంచిదే. ఇటువంటివన్నీ స్వాగతించాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో చూడండి, మరి ఇద్దరు వైసీపీ టీడీపీ వాళ్ళు ఒకే వేదిక మీద ఉన్నారు కదా, మరి అశోక్ గజపతిరాజు గారితో క్షమాపణలు చెప్పిస్తారా అని చెప్పి అటు సైడ్ వాళ్ళు చెప్పి పొడుస్తున్నారు. మరి ఇంకా టీడీపీ కార్యకర్తలు కూడా ఇంకా అశోక్ గజపతిరాజు గారి మీద కూడా ఏమన్నా విచ్చలవిడితనం ప్రదర్శిస్తారేమో తెలియదు. లేకుంటే అక్కడ జోగి రమేష్ గారి ఆ ఎపిసోడ్ ఏమన్నా వాళ్ళు డిఫరెంట్గా చూస్తూ ఉన్నారేమో. అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు అప్పుడు వెళ్ళి నిరసన అని చెప్పి వైసీపీ వ్యూ పాయింట్లు, లేదు దాడికి వచ్చారు అని టీడీపీ వ్యూ పాయింట్లు, మరలా జోగి రమేష్ గారి మీద వాళ్ళు తీవ్ర స్థాయిలో ఏమన్నా కనుక ఆగ్రహాన్ని, ఆవేశాన్ని పెంచుకున్నారేమో. అందులో భాగంగానే అట్లా టీడీపీ వాళ్ళు ఆ వేదికను పంచుకుంటే సహించలేకపోయారేమో తెలియదు. పార్టీలకు అతీతంగా కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే స్వాగతించాలి. అటువంటి వేదికలు ఉండాలి. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వాటి మీద చాలా తీవ్రంగా స్పందించాల్సిన అవసరం అయితే లేదు.